బంగారం, ఇందాక కిచెన్లోకి వచ్చి శౌర్యకి నువ్వు వాత పెట్టినప్పుడు నీ మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది. 4 పీకదామని కూడా అనిపించింది. కానీ నువ్వు చేసిన పని వెనకాల ఇంత పెద్ద స్కెచ్ ఉందని అనుకోలేదు. ఉపయోగం లేనిదే నిహారిక ఏ పని చెయ్యదు. దానికోసం నిహారిక తనకు తానైనా డామేజ్ చేసుకుంటుంది, లేదా తన గ్యాంగ్లో మనుషులకైనా డామేజ్ చేస్తుంది. నువ్వు అలా చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ని నువ్వు అమాంతంగా ఆకాశానికి లేపినందుకు ఇప్పుడు సంతోషంగా ఉంది. నిన్నిబ్బంది పెట్టినందుకు వెరీ సారీ. అబ్బే ఏం పర్లేదు నిహా. అసలు నీ ఐడియా నువ్వు ముందే చెప్పుంటే నువ్వు అట్ల కాడతో వాత పెట్టడం కాదు, నేనే పెనం మీద చేయి పెట్టేసుండేదాన్ని. బంగారు కొండ, మాకు తగ్గదానే దొరికే తల్లి. పేరు రావాలంటే త్యాగాలు తప్పవు కృష్ణ. ఇదిగో ఫ్యూచర్లో నువ్వు నిహారికనే మించిపోయేలా ఉన్నావు. అక్షయ్కు మంచి పేరు రాకూడదు, అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఇదిగో అవనికి మంచి పేరు రాకుండా నువ్వు ఎలాంటి పనులైతే చేసేదానివో శౌర్య కూడా అలాగే ఆలోచిస్తుంది. నేహా, అవును. నేహా చూసావా, కోమలి కడుపున పుట్టిన మన ఒద్దులు పునికి పుచ్చుకుంది. దీన్నే పాంపక దోషం అంటారు. మనం కోరుకున్నది దక్కాలంటే ఇలాగే బ్రతకాలి కృష్ణ. ఎలాగోలా బ్రతికేయాలంటే కొన్ని సంవత్సరాలుగా ఎన్ని కష్టాలెందుకు? వ్రతం చెడినా ఫలితం దక్కాలి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఎలాగోలో బతికేయడం నాకిష్టం లేదులే నిహా. అందుకే నిన్ను ఫాలో అయిపోతున్నాను. మనకు పేరు రావడం కోసం ఇకపై నువ్వు చెప్పిందే నేను చేస్తాను. దేంట్లో దూకమన్నా దూకేస్తాను. చిన్నదానా, నువ్వు పెద్ద పెద్ద పనులు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతానికి కంట్రోల్ కంట్రోల్. ఈ వయసులో నేర్చుకుంటేనే కదా ఆ వయసుకు వచ్చేసరికి రాటు తేల్తాను. వామ్మో వామ్మో, నీ మాటలు చైల్డ్ ఆర్టిస్ట్లా లేవు, సీనియర్ ఆర్టిస్ట్లా ఉన్నాయి. నీకు నేషనల్ అవార్డు గ్యారంటీ. అయినా మీ ఇద్దరిని చూస్తుంటే ముందు నువ్వు వెనక గొయ్యిలా ఉన్నారు. నన్ను ఎందులో తోసిస్తారని నాకే భయంగా ఉంది. కిట్టు అలా ఏం చెయ్యం, యు డోంట్ వరీ, ఓకే? ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు పెళ్ళామైనా కూతురైనా అస్సలు నమ్మకూడదు. ఛీ, నోర్మోయ్. ఏంటి నీ నస? ఆ, ఆ, బంగారం, నాదో అనుమానం. ఏంటి? నువ్వు ఆడిన మాతో ఆడించిన కర్పూర హారతి డ్రామా ఇప్పుడు బాగానే వర్కౌట్ అయింది. రేపటి రోజున ఈ విషయం బయటపడితే మన పరిస్థితి ఏంటి? పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఒకసారి విజువల్ వేసుకో. నాకైతే చాలా దారుణమైన విజువల్స్ కనబడుతున్నాయి. ప్రళయాలు, ప్రమాదాలు చెప్పిరావు కృష్ణ. వచ్చినప్పుడు భయపడకుండా వాటి నుంచి బయటపడ్డానికి మన టాలెంట్ ని అంతా ఉపయోగించాలి. వెల్ సెడ్ నిహా. నువ్వు ఆగవే తల్లి. రేపటి దుఃఖం కన్నా ఈ రోజు ఆనందమే నాకు ముఖ్యం. 7 ఏళ్ల నుంచి సావాసం చేస్తున్నాను. నీ క్యారెక్టరైజేషన్ గురించి నాకు తెలీదా? ఈ రోజు మనం ఆడిన నాటకం అత్తకు శౌర్య మీదున్న కోపాన్నంతా పోగొట్టింది. అత్తకి చాలా దగ్గరైంది, ఇంకా దగ్గరైపోతుంది. 100కి 100 మార్కులు పడిపోయాయి. మీ అమ్మ శౌర్యాన్ని ట్రీట్ చేసే విధానమే మారిపోతుంది. నువ్వు నీ తల్లిదండ్రుల కోసం దీక్షను తీసుకోవడంలో తప్పులేదు గాని నా కోసం అలాంటి పని చేశావని అవనితో చెప్పించాలని ప్రయత్నం చేశావు, అది తప్పు. నేనలా చెప్పలేదు కదమ్మగారు. మీరు అడిగినప్పుడు నిజమే చెప్పాను కదా. అందరూ కలిసి నా ముందు నాటకాలాడుతున్నారు. కొన్ని నిజాలు బయటపడడానికి సమయం పడుతుందత్తయ్య. అవునమ్మా, ఒక్కోసారి మన నీడ కూడా గోడ మీద వేరేలా కనపడుతుంది. అంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదమ్మా. అబద్ధం నిజం అయిపోదు. నా కూతురు ఇంత చేసినా అవని వాళ్ళకి నమ్మకం కుదరడం లేదు. అదేంటంటే నిహా, మన శౌర్య గొప్పతనాన్ని వీళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను గుర్తించాను. ఏమో అత్తయ్య గారు, నాకైతే మీరు ఇదంతా గుడ్డిగా నమ్ముతున్నారనిపిస్తుంది. అవును పెద్దిరాజు, గుడ్డిగా నమ్మాం. నిహారిక వాళ్ళని కాదు, అవని వాళ్ళని. ఏవయ్యా, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. కలిసుంటే కలదు సుఖమని మీరంటున్నారు. విడిపోయి వేరు కాపురాలు కావడం కంటే ఉమ్మడి కుటుంబం మంచిదని బుద్ధులు చెప్తున్నారు. నన్ను అడిగితే దూరం దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి, దగ్గరగా ఉంటే తరుగుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పటికైనా మేల్కోండి. అందరిది ఓ బాధ, నీ ఒక్కడిది ఒక బాధ. ఈ సందర్భంలో మీ అందరికీ నేనొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నా ప్రాణం నిలబెట్టడం కోసం డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారో, నా దృష్టిలో శౌర్య కూడా అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసింది. కాబట్టి నా మనవరాలు శౌర్యకు నేనొక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. తరతరాలుగా మన వంశాచారంగా వస్తున్న ముక్కు పుడకను శౌర్యకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను.